రే కృష్ణ, అమ్మ చెప్పింది కరెక్టరా? ఇన్ని రోజులు నువ్వు ఎలా పెరిగినా ఇక నుంచి మాత్రం మీ అమ్మ చెప్పింది చెయ్యాల్సిందే, అంతే. డాడ్, ఇక నాకేమీ వినిపించట్లేదు. ఇంతకు మించి నాకు మాట్లాడడానికి డైలాగులు కూడా లేవు. మీరు చూసుకోండి. ఇప్పుడేంటి? నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలి, అంతేనా? నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. చాలా. కార్ కీస్ ఇవ్వు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, అలా వెళ్తేనే కీసిస్తాను. వాట్? ఆఫీస్కా? నేను ఆఫీస్కి వెళ్ళడమా? వెళ్ళను. నెవర్. వెళ్ళాలి. ఎందుకంటే ఆఫీసు బిజినెస్ చూసుకోవాల్సింది నువ్వే. ఈ ఇంటి పెద్ద కొడుకువి. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? తిరిగిన రోజులు బయట తిరిగావు, ఇంక చాలు. బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళడం కాదు, ముందు నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళు. నేను బయటికి వెళ్ళడానికి రాలేదు, ఎక్కడికి వెళ్లే ప్రశ్నే లేదు. ఈ ఇంట్లో నన్ను బయటికి పొమ్మనే హక్కు, అధికారం మీ నాన్నకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. వాట్? ఏది? ఆయన్ని చెప్పమను. డాడ్, ఏం మాట్లాడరండి? చెప్పాను కదరా, ఇక నాకేమీ వినిపించదని. నా డైలాగులన్నీ మాట్లాడేశాను కూడా. ఇక ఏం మాట్లాడాలన్నా మీ అమ్మే మాట్లాడుతుంది. తనేం చెప్తే అది చెయ్యి, నన్నేం అడగొద్దు. హలో. రే, తొందరగా రారా, నీ ఫిగర్ ఇక్కడ వెయిటింగ్. సరే, నా ఫోన్ కట్ చేయి. ఇప్పుడేంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి, అంతేనా? సరే, వెళ్తానులే. కార్ కీస్ ఇవ్వు. వెళ్తాలే కాదు, ఎప్పుడు వెళ్తావో అది చెప్పు. అమ్మా, పలానా టైంకి నేను ఆఫీస్కి వెళ్తాను అని ప్రేమగా మాట్లాడు, అప్పుడిస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది, అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తాను. మా అమ్మవి కదా, ప్లీజ్ కార్ కీస్ ఇస్తావా? ఉండు, తీసుకొస్తాను. అమ్మా బొమ్మ చెప్తా. తీసుకో. పంకజం, నా బెడ్రూమ్లో నా తలగడ దగ్గర ఒక బాటిల్ ఉంటుంది, తీసుకురా. అలాగే చిన్నబాబు.
ఈ మౌత్ ఫ్రెషనర్ ఎందుకు స్ప్రే చేసుకున్నానో తెలుసా? నిన్ను అమ్మ అని పిలిచి నా నోరు కంపు చేసుకున్నాను. ఆ కంపు పోవడానికి. నువ్వు చెప్పినట్టు ఇదిగో ఈ మనిషి వింటాడేమో, నేను కాదు. నేను ఆఫీస్కి నువ్వు చెప్తే వెళ్ళను. నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తాను. అర్థమైందా? దానికంటే ముందు నిన్ను బయటికి పంపించకపోతే నా పేరు కృష్ణే కాదు. ఒక్క సెకండ్ వాడి మాటలు నిజమేనని నమ్మేశాను. నువ్వు నమ్మేశావా? నేనెలా నమ్ముతానండి? ఇన్నాడుగా కరుడుగట్టిన ఆ మనసు, అమ్మ మీద ప్రేమ, అమ్మ మాట మీద గౌరవం ఉండాయని నేనెందుకు అనుకుంటాను? కాకపోతే అవసరానికి ఓ మెట్టు దిగుతాడా లేదా అని చూశాను. తగ్గాడు. అవసరం తీరాక తన బుద్ధి చూపించాడు. ఈరోజు కొన్ని నిమిషాలు తన పొగరుని, కోపాన్ని పక్కన పెట్టాడు కదా. ఈరోజు ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. రేపు నిజంగానే వెళ్తాడు. వెళ్ళేలా చేస్తా. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది. అది చూసుకుని 2 రోజుల తర్వాత ఆఫీస్కు వెళ్తాను. రాణమ్మ కృష్ణలో మార్పు తీసుకురావడం మొదలుపెట్టింది. మారుస్తుంది. ఏమండి, రేపు పెళ్లి చూపులకు వస్తారు అని చెప్తున్నారు. మరింతవరకు రాణమ్మ రానేలేదు. తను రాకుండా ఎలాగండి? రాకుండా ఎలా ఉంటుంది కళ్యాణి? నేను ఫోన్ చేసి చెప్పాను కదా, తప్పకుండా వస్తాను అని చెప్పింది. తను వచ్చిన తర్వాత మనకి ఎంత మంచి జరిగిందో చూడు. నువ్వు కోమాలోంచి బయటపడ్డావు. నీకు పక్షపాతం తగ్గి మాట కూడా వచ్చింది. నిన్ను ఇలా చూసిందంటే బుజ్జమ్మ ఎంత సంతోషిస్తుందో. అవునండి, రాణమ్మ మనకి దూరం అవ్వగానే మన జీవితాలు చీకటిమయమైపోయినా మళ్ళీ తన రాకతో వెలుగొచ్చింది. రాణమ్మొచ్చి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తే బావుంటుంది. ఒకవేళ తను రాలేదంటే ప్రియ ఒప్పుకుంటుందా? రాణమ్మకి ప్రియాకి మధ్య బంధుత్వం కంటే వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉంది. ఎన్ని పనులున్నా తప్పకుండా వచ్చి తీరుతుంది. ఉమ్. అన్నయ్య, బుజ్జమ్మా, వచ్చావా? నువ్వు రాలేదేంటా అని అనుకుంటున్నాను. మీ వదిన నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. రా లోపలికి రా. బుజ్జమ్మా, రాణమ్మ, కూర్చో. వదినా, ఎలా ఉన్నావు వదినా? నువ్వు వచ్చావు కదమ్మా, ఇక నేను బావున్నట్టే. అరే, నీకు మాట బాగా వచ్చింది వదినా. నువ్వింక కొద్ది రోజులు ఆగితే లేచి నడుస్తావు కూడా. నేను చెప్పాను కదా, ఏం జరిగినా సరే బుజ్జమ్మ తప్పకుండా వస్తుంది అన్నానా? నేను అన్నట్లుగానే వచ్చింది చూడు. అది ఈ అన్నయ్య మీద తనకుండే అభిమానం. మీ అన్న చెల్లెళ్ళ గురించి నాకు తెలీదా? అచ్చరే, ఇంతకీ ప్రియా ఏది కనబడడం లేదు? లోపలుందమ్మా. అమ్మా ప్రియా, అమ్మ ప్రియా, ఎవరొచ్చారు చూడు. మీ అత్తయ్య వచ్చిందమ్మా. ప్రియా, అక్కడే నిలబడిపోయాడు. ప్రియా, రా. రాణమ్మా, నీ చేతుల మీదుగా నీ మేనకోడలు పెళ్లి చెయ్యాలి. తనని ఒక ఇంటిదాన్ని చేశావంటే నాకు సంతోషంగా ఉంటుంది. అలాగే వదినా.
ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అది నా బాధ్యత. నా మేనకోడలి పెళ్లి నా చేతుల మీదుగానే జరుగుతుంది. అందుకే కదా అన్ని పనులు మానుకుని పెళ్లి చూపులనగానే పరిగెత్తుకొచ్చాను. బుజ్జమ్మా, నేను ఒక విషయం అడగనా? అడుగన్నయ్యా. కలవక చాలా రోజుల తర్వాత మనం కలిసాం. కలిసిన ఆనందం 4 రోజులు కూడా ఉండకుండా నువ్వు ఏదో పనుందని మా అందరికీ దూరంగా వెళ్ళిపోయావు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? నువ్వు కలిసావన్న ఆనందం కూడా మాకు లేకుండా ఇలా దూరంగా ఉండటం ఏంటమ్మా? అన్నయ్య, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా. నిజమేనమ్మా, కానీ ఎన్ని రోజులు? పోనీ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో అదేనే చెప్పు. వెళ్ళిన పని ఇంకా పూర్తి కాలేదన్నయ్య. అదేం పనమ్మా? అన్నయ్య, వివరాలు చెప్పేదాన్ని అయితే మీరు అడగకుండానే చెప్పేదాన్ని. నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నానంటే చెప్పను అనేదాని అర్థం. సరే బుజ్జమ్మా, నువ్వు వచ్చావు కాబట్టి ఇక నాకు ఏ బాధ లేదు. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకుంటావు. నిశ్చితార్థం కూడా అనుకుంటున్నాం కాబట్టి అది కూడా నీ చేతుల మీదగానే జరిపించు. అలాగే అన్నయ్య, తప్పకుండా. భారమంతా నా మీద వేశావు కదా, ఇంక నిశ్చింతగా ఉండు. మా ప్రియా, అత్తయ్యను లోపలికి తీసుకెళ్ళు, విశ్రాంతి తీసుకుంటుంది. రాత్తయ్య. పద. వెళ్ళండి. రే కిరణ్, ఏంట్రా ఇంత లేట్ అయింది? అదో పెద్ద స్టోరీలే. మా ఇంట్లో ఉందిగా డెవిల్, అది నన్ను బయటికి పోనీయకుండా కార్ కీస్ తీసి దాచిపెట్టింది. ఎవరు? మీ అమ్మ? రే అప్ప, ఎవరా అమ్మా? ఎవరికి రా అమ్మా? ఇంకొకసారి అమ్మ బొమ్మ అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఆవిడ నాకు అమ్మ కాదు, మా నాన్నకి భార్య, అంతే. నా దృష్టిలో అదొక డెవిల్, రాక్షసి. సరేరా బాబు, ఏదో తెలియక వాగాను, వదిలేసే. అయినా నీ కార్ కేసు ఆవిడ దాచిపెట్టడం ఏంటి? చెప్తాలి కానీ రే, ముందు మందు పట్టుకురా. ఇదిగోరా, రెడీగా ఉంది. రే ఏంట్రా ఇది? ఈ గ్లాసులు తీసే. యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా, అవి పెట్టు. అవెందుకురా? రే రే మన పాలసీ అదేరా, యూజ్ అండ్ త్రో. ఒకసారి వాడింది మళ్ళీ మళ్ళీ వాడడం ఇష్టం ఉండదు. సరే. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? ఎవరో కొత్త ఫిగర్ అన్నావు, ఎక్కడ్రా అది? నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి ఎదురు చూసి చూసి వెళ్ళిపోయిందిరా. రే నీకసలు బుద్ధుందా? నేనొచ్చేదాకా దాన్ని ఏదో రకంగా ఆపాలి కదా. అలా ఎలా పంపిస్తావు? మీ డెవిల్ దెబ్బకి నువ్వు ఆఫీస్కి వెళ్తావేమో అనుకున్నాను. రే ఆఫీస్కా? నేనా? ఇంపాసిబుల్. నువ్వు వెళ్ళాలరా, తప్పదు. రే నీకు బుర్రకాని పోయిందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నాన్ సెన్స్. ఈ ఎంజాయ్మెంట్ అంతా వదిలేసి ఆఫీస్కి వెళ్ళి లెక్కలు తొక్కలు చూసుకోవాలా? లేదురా, నువ్వు ఎక్కడున్నా ఎంజాయ్మెంట్ నీతోనే ఉంటుంది. ఇదిగురా, ఈ ఫోటో చూడు. రే ఎవర్రా ఇది? చూడ్డానికి హీరోయిన్లా ఉంది. రే సూపర్ ఫిగర్ రా. ఎక్కడుంటుందో
వివరాలు తెలుసుకో. మన నెక్స్ట్ టార్గెట్ ఇదేరా. మనకు బాగా తెలిసిన అమ్మాయి మీ ఆఫీసులోనే జాబ్ చేస్తుంది. అవునా? మ్మ్. నిజంగానా? అవునరా, ఆ విషయం చెప్దామని వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా ఇది? ఇంత మంచి అమ్మాయి పోయి పోయి ఉద్యోగం చేయడం ఏంట్రా? రే, ఒక్కసారి నాకు పరిచయం చేయి. మంచి లైఫ్ ఇద్దాం. రే, తను అలాంటి అమ్మాయి కాదు. అవునా? రే కిరణ్, నాకు పరిచయమైన అమ్మాయిలందరూ ఆ టైపేనా? మాయ, భవాని, శ్రావణి. రే, వీళ్ళందరూ కాదు. ఆ ఆటో ప్రియ, వీళ్ళందరూ పాపం ఇలాగే చాలా అమాయకమైన వాళ్ళు. రే, వాళ్ళని చూసినప్పుడు నువ్వేమన్నావు? సేమ్ డైలాగ్. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అన్నావు. కానీ ఏమైంది? అందరూ నా దారిలోకి వచ్చారు. రేపు ఈ అమ్మాయి కూడా అంతే. రే, నువ్వు నాకు సోది చెప్పడం మానేసి ఈ అమ్మాయి వివరాలన్నీ తెలుసుకుని నాకు చెప్పు. అర్థమైందా? రే, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్తావా? ఇందాకనే కదరా నేను ఆఫీస్ మొహమే చూడన్నావు. కానీ ఇప్పుడు చూస్తాన్రా. మా నాన్నకి ఒకే ఒక్క వారసుని. బిజినెస్ గురించి పట్టించుకోకపోతే ఎలా? పైగా నేను ఆఫీస్కి వెళ్ళాలని మా నాన్న, ఇంట్లో ఉన్న ఆ డెవిల్ అందరూ కోరుకుంటున్నారు. ఒక్కసారి నేను ఇంట్లో వాళ్ళ మాట వినాలి కదా. నాకు అర్థమైందిరా, నువ్వు ఆఫీస్కి వెళ్తుంది నేను చూపించిన అమ్మాయి కోసమే కదా. గుడ్ బాయ్, కరెక్ట్గా తెలుసుకున్నావు. రే, మంచి టైంలో ఒక మంచి ఫోటో చూపించావు. రే, రోజు తిన్న ఫుడ్డే తినాలంటే చాలా బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడు మెను మారుస్తూ ఉండాలి. నువ్వు మామూలుడు కాదురా. అత్తయ్య, ఒక్క నిమిషం. ఏంటత్తయ్య ఇది? నువ్వు నాకేం చెప్పావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తావా? ప్రియా, అత్తయ్య, నాకు నిజంగా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కృష్ణతో చేయకూడని తప్పు చేసి ఇప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకోలేను. అలా చేసుకుంటే ఇంకొకరి జీవితం నాశనం చేసిందాన్ని అవుతాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఈ నిశ్చితార్థం జరిపించడానికి వచ్చావా అత్తయ్య? ప్రియా, నీ మనసేంటో నాకు తెలీదా? నిజం దాచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసే మనస్తత్వం నీది కాదు. మీ నాన్న పెళ్లి గురించి ఎత్తగానే నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకర్థం కాలేదనుకున్నావా? మరైతే ఈ పెళ్లి జరిపిస్తాను అని నాన్నతో ఎందుకు చెప్పావు? పోనీ ప్రియాకి ఈ పెళ్లి ఇష్టం లేదు, తను ఇంకెవరినో ప్రేమిస్తోంది, అతన్ని నమ్మి మోసపోయింది, ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పమంటావా? అత్తయ్య, ఆ మాట చెప్తే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పమంటావా? అత్తయ్య, ఆ మాట చెప్తే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. చూడు ప్రియా, బాధ పెట్టే నిజాలు చెప్పడం కంటే సంతోషపెట్టే అబద్ధం చెప్పడమే మేలు. నువ్వు మీ నాన్నని ఎంతగా ప్రేమిస్తావో నేను మా అన్నయ్యని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఇప్పుడు జరిగింది చెప్తే మా అన్నయ్య ఏమైపోతాడో అని నాకు తెలుసు. నీ పెళ్లి చేయడంలో నాకెంత బాధ్యతుందో మా అన్నయ్యని కాపాడుకోవడంలో కూడా నాకంతే బాధ్యతుంది. అందుకే ఇప్పుడు అన్నయ్యకి నిజం చెప్పలేదు. నాన్నకి ఎలా చెప్పాలా, ఈ పెళ్లి చూపులు, ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. నువ్వు వచ్చాక ధైర్యం వచ్చింది.
ఇంతకీ ఏం ప్లాన్ చేసావు అత్తయ్య? ఇప్పటి వరకు నేనే ప్లాను చేయలేదు. ఇక ముందే ఆలోచించాలి. అత్తయ్య, ఎక్కువ టైం లేదు. రేపు తెల్లారగానే పెళ్లివారు వచ్చేస్తారు. రేపటి వరకు టైం ఉంది కదా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఎలాగైనా కృష్ణలో మార్పు తీసుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నేను తాపత్రయపడుతుండే నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? నా మనసులో ఉన్న బాధ నీతోనే కదా చెప్పుకుంటాను. నాకు తెలుసు ప్రియా, భారం నా మీద వేసావు కదా, ప్రశాంతంగా ఉండు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. చూడు రమేష్, నీకీ పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టమేనా? అలా మౌనంగా ఉంటే ఎలా? ఇది మాట్లాడాల్సిన సమయం. ఇప్పుడు గనక నువ్వు మాట్లాడలేకపోతే జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేవు.